హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ శ్రీకళ వ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మస్తుగా ఉంటారులే. ఈరోజు ఘాటుగా గరంగా రసం పెట్టాను. చాలా రుచిగా వచ్చింది. దీన్ని ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేద్దాం. వీడియోలోకి వచ్చేయండి. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు రసం ఎలా పెట్టాలో చూసేయండి. కొద్దిగా వాటర్లో టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు, కొద్దిగా పసుపు అండ్ కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా మనము మెదుపుకోవాలి. మెత్తగా చేత్తోనే మెదిపేసుకోవాలి. అంటే మెత్తగా చాలా కాదు, కొంచెం ముక్కలుగా ఉన్నట్లుగా మెదిపేసుకొని ఈలోపు పోపుకి వెల్లుల్లి, ఆనియన్ సన్నగా తరిగేసుకొని పెట్టేసుకోవాలి. దాంట్లో మనము పచ్చగా మిరియాలు కూడా దంచేసుకొని వేసుకోవాలి. మనం టమాటా పెట్టుకున్నాం కదా, దాంట్లో పెట్టేసుకోవాలి. ఈలోపు ఒక బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని రసంలో ఎప్పటికైనా కొంచెం ఆయిల్ తక్కువ ఉంటేనే ఆ రుచి అనేది చాలా బాగుంటుంది. అండ్ పప్పు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పప్పు దినుసులు వేసుకొని అవి బాగా దోరగా వేయించేసుకోవాలి. అని బాగా వేయించేసుకోవాలి. ఎప్పుడైనా పప్పు చాలా ఇలా దోరగా వేయించేసుకోండి. ఎక్కువ మార్చద్దు అండ్ తక్కువ వేయించద్దు. అండ్ ఇప్పుడు మనం పెట్టుకున్న రసంని వేసేసుకొని అండ్ కొద్దిగా ధనియాలు కూడా పచ్చగా కూడా వేసాను పోపులో. అండ్ దాన్ని తగినన్ని వాటర్ వేసుకొని అండ్ రసం పొడి అండ్ ఉప్పు అన్నీ సరిగ్గా చూసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని దింపేసుకుంటే దాంట్లో కొద్దిగా బెల్లం వేసుకొని అండ్ కొత్తిమీర చల్లేసుకొని బాయిల్ చేసుకున్నామంటే వేడిగా రసం రెడీ అండి. మనకు జలుబు చేసినప్పుడు ఇలా ఘాటుగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది రసము. నచ్చితే లైక్ చేయండి. బాయ్ టాటా.